కాసేపట్లో #గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ మొదలు కాబోతుండటంతో మహేష్ బాబు అభిమానులు ఎప్పుడూ లేనంత ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహేష్ మ్యానియానే కనిపిస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీకి వేలాదిగా తరలి వస్తున్న అభిమానులకు సంబంధించిన విజువల్స్ రెక్కలు కొడుతున్నాయి. రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీసి సూపర్ హిట్స్ కొడుతుంటే మా అభిమాన హీరో ఇంకా ప్రాంతీయ భాషా చిత్రాలు చేస్తున్నాడని మహేష్ బాబు అభిమానుల్లో నిన్న మొన్నటి వరకు పెద్ద అసంతృప్తి ఉండేది. కానీ ఇన్ని రోజుల అభిమానుల ఆకలిని ఆవేదనను తీరుస్తూ ఏకంగా రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమాని సెట్ చేసుకుని అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోయే ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నాడు మహేష్ బాబు. ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబుకి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కృష్ణ కూడా మహేష్ సాధించే విజయాలను చూసి మీడియా ముందు ఎంతో ఆనందంగా గర్వంగా మాట్లాడే సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి మనిషి నేడు అతి ముఖ్యమైన ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో లేకపోవడం నిజంగా ఎంతో బాధపడాల్సిన విషయం. దీనిని మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంటూ, ఈ రోజు నేను రోజు ఆలోచించేదానికంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాను నాన్న. నువ్వు ఏ లోకంలో ఉన్నా ఈ రోజు గర్విస్తావని అనుకుంటున్నారు. ఈ రోజు నా పక్కనే ఉండుంటే బాగుండేది అంటూ మహేష్ బాబు చేసిన కామెంట్స్ అభిమానుల చేత కంటతడి పెట్టించేలా చేసింది. వాస్తవానికి మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయి 15 ఏళ్లు దాటింది. అది కార్యరూపం దాల్చడానికి ఇంత సమయం పట్టింది. ఒకవేళ 2-3 ఏళ్ల క్రితం ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లుంటే కృష్ణ కళ్ళారా చూసేవారు, ఎంతో గర్వించేవారు అంటూ అభిమానులు అంటున్నారు. కానీ ఆలస్యమైన మహేష్ లాంటి గొప్ప నటుడికి ఎలాంటి సినిమా అయితే పడాలో అలాంటి సినిమా పడబోతుంది. ఇంతకు మించి ఏం కావాలంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత ఎమోషనల్ అయ్యాడంటే ఈ రోజు సాయంత్రం విడుదల చేయబోయే గ్లిమ్స్ వీడియో ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.